ఇప్పటికే 2 విడతలకు సంబంధించిన ఎన్నికలు పూర్తయ్యాయి. కానీ మొదటి విడతకు సంబంధించిన జిల్లాలో కొన్ని గ్రామాల సర్పంచులు ఓట్ల లెక్కింపప్పుడు కరెంటు పోయింది. దీంతో మేము ఇబ్బందులు పడ్డాం. మా గెలుపు కూడా ఆగిపోయిందని కొంతమంది విజువల్ చూసుకోవచ్చు. సర్పంచ్ అభ్యర్థులతో పాటు వాళ్ళకి సంబంధించిన వార్డు మెంబర్లంతా కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్తో పాటు స్థానిక ఎంపీడీఓ కూడా రిటర్న్గా ఫిర్యాదు చేశారు. మేము అప్పుడు ఆర్ఓలతో పాటు అప్పుడు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అందరికీ కూడా కరెంటు అంతరాయం కలిగింది. తిరిగి మళ్ళీ లెక్కింపు చేయాలన్న మా మాటల్ని పట్టించుకోలేదు. కాబట్టి మళ్ళీ ఎన్నికలు నిర్వహించి మా గ్రామంలో సర్పంచ్ అభ్యర్థులు ఎన్నుకోవాలంటూ కూడా ఈరోజు కొంతమంది సర్పంచ్ అభ్యర్థులతో పాటు కొంతమంది వార్డు సభ్యులు కూడా ఫిర్యాదు చేస్తారు. అసలు ఏం జరిగింది ఏంది మనం అడిగి కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఎందుకు వచ్చారు మీరంతా? ఫస్ట్ విడతలో అమ్నగర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని నాకు ఒక బ్యాట గుర్తుని ఇవ్వడం జరిగినది. ఓట్ల లెక్కింపు రోజు ఓఆర్సారి ఇట్లా ఓట్ల లెక్కింపు రోజు మేము ఏజెంట్గా లోపలికి మా ఏజెంట్తో పాటు మేము వెళ్ళాము. లోపలికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఓట్లు లెక్కేటప్పుడు ఆయన లెక్క పెట్టినప్పుడు ఒక ఓటు మెజార్టీతో నేను గెలిచానని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ కరెంటుకు పోయి రావడం వల్లనే వేరే అధికారి లోపలికి ఎంటర్ అయ్యి వచ్చి గుర్తులు చూపెట్టకుండా కట్టలు మాత్రమే లెక్క పెట్టుకుంటూ ఈ 15 ఓట్లు అంటే ఒక 20 ఓట్లు 2 కట్టలు మాయం చేసినట్టు చూపెట్టడం జరిగింది. 30 ఓట్లతోటి వేరే అభ్యర్థి గెలిచిందని చెప్పిండు, 37 ఓట్లతోటి అభ్యర్థి గెలిచిందని చెప్పిండు. అది ఎలా జరిగింది సార్ అని మేము అడిగినప్పుడు కట్టలు గుర్తులు మాత్రం చూపెట్టకుండా బోర్లు వేసి లెక్క పెట్టడమే జరిగింది. మా కట్టలు మాత్రమే లెక్క పెట్టడం జరిగినది. పక్కన్న అభ్యర్థి కట్టలు మాత్రం ఎలాంటి లెక్క పెట్టడం జరగలేదు. దీనిపైన మేము మొన్నటి నుంచి నిన్న కలెక్టర్ ఆఫీస్కు ఫిర్యాదు చేసినాము. ఈరోజు ఎంపీడీ ఆఫీస్కు ఆర్డీ ఆఫీస్ కూడా ఫిర్యాదు చేసినాము. తక్షణమే మాకు రీకౌంటింగ్ చేసి మాకు న్యాయం చేయగలరని జిల్లా ఉన్న అధిపతులందరినీ కోరుకుంటున్నాం. అంటే మీరు ఎన్ని ఓట్లతో ఓడిపోయారు? నేను ఓడిపోలేదు, 2 ఓట్లతోటి మెజార్టీతో వచ్చాను. తర్వాత కరెంటు పోయి రాగానే మళ్ళీ 37 ఓట్లతోటి ఓడిపోయానని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ నాకు ఆ రోజు సంతకం పెట్టకుండానే బయటకు వచ్చేసినాను. అడిగితే వాళ్ళు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. వేరే అధికారి లోపలికి వెంటరాయి ఇదంతా గోల్మాల్ చేసినట్టు నాకు ఆ రోజు అర్థమైపోయింది. మీరు చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది? నిజంగా కరెంటు పోవడం వల్లే గెలిపోవడంలో తారుమారా అనుకోవచ్చు. అసలు ఏం జరిగింది? మాది అయోధ్య గ్రామము. మా భార్య గుహులోత్ సరిత గారు కండక్ట్ చేశారు. అయితే పొద్దుటి నుంచే అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ అధికార పార్టీకే వాళ్ళు సహకరిస్తున్నారు. వాళ్ళ వార్డు నెంబర్లు దగ్గరుండి ఓట్లు వేపిస్తున్నాం. మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా నువ్వు చెప్పినావు కదా మేము పంపిస్తాం, నువ్వు ఫస్ట్ బయటికి అని చెప్పేసి మమ్మల్ని ఇది చేస్తున్నారు. దాని తర్వాత నైట్ కౌంటింగ్ అప్పుడు కూడా మేము టెన్షన్ పడాలి. అక్కడ కౌంటింగ్ చేస్తున్నాం, అధికారి టెన్షన్ పడుతున్నాడు. అయితే ఒక కట్ట వాళ్ళ చేతితో అటు ఇటు మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆ కట్ట మాదే అంటే లేదు మీది కదా వాళ్ళదని చెప్పేసి అటు పెట్టారు. అటు పెట్టిన తర్వాత మళ్ళీ మొత్తం కౌంట్ చేయండి అంటే ఓన్లీ కట్టలు మాత్రమే కౌంట్ చేశారు. రీకౌంటింగ్ చేయమని చేయలేదు. మళ్ళీ మమ్మల్ని న్యాయం చేయాలని చెప్పేసి మేము కరెంటు పోయినప్పుడు అక్కడ ఆర్ఓ కానీ కరెంటు మొదటి నుంచి పెట్టలేదు. లాస్ట్కు పెట్టారు. లైట్ వేయలేదు ఫస్ట్ నుంచి. అంటే మొత్తం ఎంతమంది ఉంటారు ఇట్లా కరెంటు ద్వారా గెలిపోవడం తారుమారైన వాళ్ళు ఎంతమంది? మా మహబూబాద్ జిల్లాలో 32 గ్రామ పంచాయతీలు బాధితులు ఉన్నారు. ఇలాగే వీళ్ళు ఈ అధికార పార్టీ వాళ్ళు కుట్రపూరితంగా కావాలని వాళ్ళ అభ్యర్థిని గెలిపించుకున్నారు. అధికారులతో ఆర్ఓ గారు కూడా కుమ్మెక్కారు. ఆర్ఓ గారు కూడా మాకు కూడా ఆయన కూడా సపోర్ట్ చేయలేదు. గెలిపోవడం మెయిన్ కారణం విద్యుత్ పోయి రావడమేనా? విద్యుత్ పోయి రావడమే మెయిన్. అధికారుల నిర్లక్ష్యము, విద్యుత్ పోయి రావడము ఈ 2 ఉన్నది. రీకౌంటింగ్ చేసి మాకు న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. చూసాం కదా, జిల్లాలో సర్పంచులు కౌంటింగ్ సమయంలో రీకౌంటింగ్ చేయాలని మేము పట్టుబట్టాం. కరెంటు పోయి రావడం వల్ల మా గెలుపోవటములు కూడా తారుమారయ్యాయి. వెంటనే అధికారులు స్పందించి రీకౌంటింగ్ చేసి మమ్మల్ని విజేతలు ఎవరో న్యాయంగా ప్రకటించాలని కూడా సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కీర్తన్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.